ఆంధ్రప్రదేశ్లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నేతలు మారుతున్నారు. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ వీడియో లీకేజీతో రచ్చకెక్కగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఆనందబాబు న్యూడ్ వీడియోతో మరోసారి రచ్చకెక్కారు. నిజానికి ఎమ్మెల్సీ అనంతబాబు వివాదాలు ఉండడం కొత్తేమీ కాదు. గతంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు అన్న అభియోగంపై జైలుకు కూడా వెళ్లారు. అంతకుముందు గంజాయి స్మగ్లింగ్కి పాల్పడ్డారని, అదేవిధంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారని కూడా ఆరోపణలు కూడా అనంతబాబుపై అనేకం వచ్చాయి. ఇలా ఉండగా ఒక యువతికి ఉద్యోగం ఎలతో వీడియో కాల్స్ చేయమని బలవంతం చేశారు అని, ఆ వీడియో కాల్లో సదరు యువతితో న్యూడ్ కాల్ మాట్లాడాడు అని ఒక వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా మరోసారి వార్తలోకి ఎక్కాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఇక ఇదిలా ఉంటే కొన్ని మీడియాలో వస్తున్న వీడియో నాది కాదు అని ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతున్నారు. తన వీడియో మార్ఫింగ్ పెట్టి ఒక వ్యక్తి తనను 4 నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెబుతున్నాడు. ఎన్నికలకు ముందు కూడా ఆ వ్యక్తి తనకు డబ్బులు డిమాండ్ చేశారు అని, అయితే ఎన్నికలకు ముందు వివాదం ఎందుకని సదరు వ్యక్తికి డబ్బులు కూడా ఇచ్చాను అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పలు మీడియాలో వస్తున్న అనంతబాబు వీడియోకి సంబంధించిన ఒక యువతితో ముద్దులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు ప్యాంటు ఊడదీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించినట్టుగా కూడా ఉండడంతో దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిన రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు అనంతమని టీడీపీతో పాటు పలు పార్టీ నాయకులు కూడా విమర్శించారు. తన కారు డ్రైవర్ హత్య ఉదంతంలో A1గా జైలుకు వెళ్లిన అనంతబాబు ఈ దాష్టికం వెనుక కూడా ఒక మహిళే కారణమని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష భర్త బహిరంగంగా కూడా ఆరోపించారు. అంతేకాదు ఏజెన్సీలో అనంతబాబు అరాచకాలకు ఎంతో మంది యువతులు బలైపోయారని కూడా ఆయన ఆరోపణలు కూడా గుప్పించారు. ఏజెన్సీలో అనంతబాబు అరాచకాలకు ఎంతో మంది యువతులు బలైపోయారని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఏజెన్సీని ఇంతవరకు తన ఆకృత్యాలకు అడ్డాగా మార్చుకుని దుర్మార్గాలకు అనంతబాబు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాల వ్యవహారం వైసీపీ పరువు తీసినట్టయింది. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ దివ్వేల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తాను ఉండాల్సిన ఇంటిలో తమను ఉండనీయకుండా వేధిస్తున్నారు అని శ్రీను భార్య దువ్వాడ వాణి ఆరోపణ చేసింది. అదే సమయంలో వైసీపీ నాయకురాలు మాధురి కూడా ఎదురు దాడి చేసింది. దీంతో అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వేల మాధురి వల్ల పార్టీ పరువు పోయిందని కూడా ఆ పార్టీ నేతలు భావించారు. దీంతో టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధిష్టానం తప్పించి ఆ స్థానంలో పేరాడ తిలక్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇది ఇలా ఉంటే గతంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అనే ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపించగా జగన్ అవేమీ పట్టించుకోలేదు. అయితే తాజాగా అనంతబాబు న్యూడ్ వీడియో బయటకు రాగా అనంతబాబు వ్యవహారంలో జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇక గతంలో మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ న్యూడ్ వీడియో, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల ఆడియో టేపులు రాష్ట్రంలో వైసీపీ పరువు తీస్తున్నాయని కూడా చర్చ కూడా జరుగుతోంది జోరుగా.